హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ రోజైతే మనం ఒక టేస్టీ ఇంకా హెల్దీ కుల్ఫీ రెసిపీని చూద్దాము. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. కుల్ఫీ క్రీమీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కుల్ఫీ చేయడానికి ఎటువంటి పిండి అవసరం లేదు, మిల్క్ పౌడర్ అవసరం లేదు, ఇంకా పాలు కూడా ఎక్కువ అవసరం ఉండదండి. కుల్ఫీ చేయడానికి ఒక కప్పు పాలతోనే క్రీమీగా ఉండే కుల్ఫీని తయారు చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా ఉందో కుల్ఫీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా మనం పంచదార కూడా వేయట్లేదు దీంట్లో, హెల్దీగా చేస్తున్నాము. ఈ సమ్మర్లో అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 15 బాదం పప్పులు, అలాగే 15 జీడిపప్పులు ఒక గంట పాటు నానపెట్టుకోండి. వేడి నీళ్ళు పోస్తే త్వరగా నానుతాయి. బాదం పప్పుని బాగా నానిన తర్వాత బాదం పప్పుకి తొక్క తీసేసుకోవాలి. అలాగే నేను జీడిపప్పుని హాఫ్ పప్పు ఉంటుంది కదా, బద్దపప్పు అంటారు కదా, అలా కాకుండా గుండు పప్పు తీసుకున్నాను. గుండు జీడిపప్పు 15, బాదం పప్పు 15 తీసుకున్నాను. తొక్క వలుచుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ కుల్ఫీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చిలకడ దుంప అండి. స్వీట్ పొటాటో అంటారు కదా, చిలకడ దుంపని చక్కగా ఉడికించేసుకోండి. బాగా మెత్తగా ఉడికించేసుకున్నవి ఇవైతే 1/4 కిలో ఉన్నాయి. 250 గ్రాముల చిలకడ దుంపలు తీసుకున్నాను. వీటిని తొక్క వలిచేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చిలకడ దుంప ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులోనే మనం నానపెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు ఉన్నాయి కదా, నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి. ఇంకా మంచి ఫ్లేవర్ కోసం ఒక 3-4 యాలకులు, పెద్దవైతే 3-4 వేసుకోండి. నేను చిన్నవి కాబట్టి 5 వేశాను. అలాగే 1 కప్పు కాచి చల్లార్చిన పాలు, మొత్తం ఒకే సరిపోయొద్దు, కొంచెం పోసుకుంటూ మధ్యలో కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే కొంచెంగా మొత్తం పాలైతే 1 కప్పు పాలైతే పోసేసాను. కాచి చల్లార్చిన పాలు, పచ్చి పాలు కాదు, కాచి చల్లార్చిన పాలు పోసి చూడండి. ఈ విధంగా బాగా క్రీమీగా అయ్యేంత వరకు మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, టెక్స్చర్ చూస్తున్నారు కదా, ఈ విధంగా క్రీమీగా అవ్వాలి. ఈ విధంగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేనైతే 1/3 కప్పు తురిమిన బెల్లం వేస్తున్నాను. అంటే అరకప్పు కంటే కొంచెం తక్కువ, 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ బెల్లం వేస్తున్నాను. మీరు తీసుకునే స్వీట్ పొటాటో తీపిని బట్టి ఈ బెల్లం కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. గ్రైండ్ చేశాక స్వీట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసి కలుపుకోవచ్చు. నేనైతే 1/3 కప్పు వేసాను. చూడండి, మళ్ళీ బెల్లం వేశాక అదే టెక్స్చర్ వచ్చేంతవరకు, క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రీమీగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి కుల్ఫీ బాగా టెక్స్చర్ బాగా వస్తుంది. అంతేనండి, కుల్ఫీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇక దీన్ని స్టవ్ పైన పెట్టాల్సిన అవసరమే లేదు. ఉడికించుకున్న చిలకడ దుంపలు ఉంటే స్టవ్తో అస్సలు పనే ఉండదండి. చాలా ఈజీ ఈ కుల్ఫీ చేసుకోవడం. నేనైతే ఇలాంటి మట్టి పాత్రలో వేసేస్తున్నాను. కుల్ఫీ మౌల్స్లో వేసుకోవచ్చు, ఇంట్లో ఉండే చిన్న స్టీల్ గిన్నెల్లో అయినా వేసేసుకోవచ్చు. ఈ మట్టి పాత్రలు అయితే ముందే కడిగేసి 1 గంట పాటు నీళ్ళలో నానపెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వేసుకోండి. మధ్యలో గ్యాప్స్ ఏమి లేకుండా సెట్ చేసేసుకొని సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకోవడం. నేనైతే కాజు, బాదాం, ఇంకా పిస్తా సన్నగా కట్ చేసిన గులాబీ రేకులతో గార్నిషింగ్ చేస్తున్నాను. వీటికి మూతలు పెట్టేసి డీప్ ఫ్రీజ్లో హై కూలింగ్లో 5-6 గంటల పాటు లేదా ఓవెన్ ఎట్ ఉంచేసారంటే చక్కగా సెట్ అయిపోతాయి. అంతేనండి, చిలకడ దుంపల కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చెప్తే కానీ నమ్మరు ఇది చిలకడ దుంపలతో చేస్తారని. మీకు అసలు ఎక్కడ కూడా ఆ ఫ్లేవర్ ఎక్కడా తెలియదు. చాలా చాలా బాగుంటుంది, క్రీమీగా. ఈ సమ్మర్లో పిల్లలకి ఏదైనా హెల్దీగా చల్లగా ఏదైనా చేసి పెట్టాలనుకుంటే తప్పకుండా అయితే ఈ కుల్ఫీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.